ది తిమోతి ఇనిషియేటివ్ అనే గ్లోబల్ సువార్త సంస్థ భారత్ లో మత ప్రచారం కోసం భారీగా విదేశీ నిధులను మళ్లిస్తోందని ఈడీ దర్యాప్తులో తేలింది. ట్రూయిస్ట్ బ్యాంక్ ద్వారా జారీ చేసిన విదేశీ డెబిట్ కార్డులను ఈ సంస్థ భారత్ లో ఉపయోగిస్తోంది. నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో సుమారు 95 కోట్ల నగదును ఏటీఎంల ద్వారా భారత్ లో డ్రా చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో జోస్ బెల్ అనే విదేశీయుడి వద్ద 24 విదేశీ డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ లావాదేవీలను పర్యవేక్షించడానికి విదేశీ కేంద్రాల నుండి నియంత్రించబడే ఒక ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీన్ని బట్టి మనం ఏ లెవెల్లో అక్రమాలు జరుగుతున్నాయి, భవ్యపెట్టి సామాజిక హిందువులు ఎన్ని రకాలుగా మత మార్పిడి చేస్తున్నారు, ఈ మొత్తం కన్వర్షన్ మాఫియా ఏ రేంజ్ లో పనిచేస్తుంది అనే దానికి ఇది తాజా ఉదాహరణ. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. టిటిఐ ది తిమోతి ఇనిషియేటివ్ అనే గ్లోబల్ సువార్త సంస్థ భారత్ లో మత ప్రచారం కోసం భారీగా విదేశీ నిధులను మళ్లిస్తోందని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది. అంటే ఇటువంటి మత మార్పిడి ముఠాల హడావిడి అక్రమ కార్యకలాపాలు మనకు కొత్త ఏం కాదు, మన దేశంలో చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ది తిమోతి ఇనిషియేటివ్ అనే సంస్థని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్డంగా బుక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ సంస్థ టిటిఐ సంస్థకు విదేశీ విరాళాలు నియంత్రణ చట్టం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA కింద అనుమతి లేకపోయినా అక్రమంగా నిధులను సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. FCRA అంటే వేరే దేశం నుంచి భారత్ లోకి డబ్బులు రావాలి అంటే ఈ చట్టం కింద తగిన పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సంస్థ అయినా తీసుకోవాల్సి ఉంటుంది, NGOలు ఏవైనా సరే. కానీ తిమోతి ఇనిషియేటివ్ అనేది అటువంటి అనుమతి ఏం లేకున్నా కూడా అడ్డగోలుగా విదేశీ నిధుల్ని తీసుకొచ్చి ఇక్కడున్న స్థానిక హిందువులని మత మార్పిడి చేస్తూ క్రిస్టియన్ల సంఖ్యను పెంచే కుట్రకి తెరతీసింది అనేది ఇప్పుడు తేలిన విషయం. అమెరికాకు చెందిన ట్రూయిస్ట్ బ్యాంక్ ద్వారా జారీ చేసిన విదేశీ డెబిట్ కార్డులను ఈ సంస్థ భారత్ లో ఉపయోగిస్తోంది. నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో సుమారు 95 కోట్ల నగదును ఏటీఎంల ద్వారా భారత్ లో డ్రా చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 95 కోట్లు ఇవన్నిటిని కూడా మత మార్పిళ్లకు వాడుతున్నారు అనేది ప్రస్తుతం ఎదురవుతున్న ఆరోపణ. ఈ నగదును ప్రధానంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మత మార్పిడి కార్యక్రమాల కోసం వాడుతున్నారని సమాచారం. విదేశాల నుంచి వచ్చే నిధులను ఎవరికి తెలియకుండా నేరుగా ఏటీఎంల ద్వారా డ్రా చేసి ఒక సమాంతర క్యాప్ ఎకానమీని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక ట్రూయిస్ట్ బ్యాంక్ అనేది డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తే ఆ డెబిట్ కార్డ్ ని ఏటీఎం లో పెట్టి డబ్బులు బయటకు లాగి ఆ డబ్బుల్ని మత మార్పిళ్లకు ఖర్చు చేయడం అనేది ఇక్కడ మోడస్ ఆపరాండి మొత్తం జరుగుతున్న తంతు. ఈ లావాదేవీలను పర్యవేక్షించడానికి విదేశీ కేంద్రాల నుండి నియంత్రించబడే ఒక ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. టోటల్ గా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంతమంది మతం మార్చుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఆన్లైన్ లో ఒక ప్లాట్ఫామ్ ని కూడా పెట్టుకొని మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టుగా ఈడీ వెల్లడించింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో జోస్ బెల్ అనే విదేశీయుడి వద్ద 24 విదేశీ డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఒక ఎయిర్పోర్ట్ లో కూపి లాగితే మొత్తం అంతా బయటపడింది అన్నమాట. అయితే నిధులు అక్రమంగా మళ్లించడం, FCRA నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, దేశంలోని స్థానిక వ్యక్తులు, ఏజెంట్ల పాత్రలపై ఈడీ లోతైన దర్యాప్తు చేస్తోంది. ముందు ఈ కేసులో ఎన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. బెంగళూరులో ఒక వ్యక్తి దగ్గర అనేక డెబిట్ కార్డులు బయటపడడంతో, విదేశీ డెబిట్ కార్డులు బయటపడడంతో తీగ లాగితే డొంక మొత్తం కదిలిందన్నమాట. దీన్ని బట్టి మనం ఏ లెవెల్లో అక్రమాలు జరుగుతున్నాయి, భవ్యపెట్టి సామాజిక హిందువులు ఎన్ని రకాలుగా మత మార్పిడి చేస్తున్నారు, ఈ మొత్తం కన్వర్షన్ మాఫియా ఏ రేంజ్ లో పనిచేస్తుంది అనే దానికి ఇది తాజా ఉదాహరణ. దీనిపైన ఈడీ దర్యాప్తు చేసి దోషులని కోర్టులో నిలబెడుతుంది కాబట్టి సంతోషించాల్సిన విషయమే. కానీ ఇంకా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం అంచనా వేసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల్లో చైతన్యం రావడం తప్ప దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాలు చేయగలిగింది కొంతవరకు మాత్రమే. దొరికిన తర్వాత శిక్షించడమే తప్ప అసలు మత మార్పిళ్లే జరగకుండా ఉండాలి అంటే హిందువుల్లో చైతన్యం ఖచ్చితంగా రావాలి. మత మార్పిళ్ల కోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి విదేశీ నిధుల కోసం కక్కుర్తిపడి పనిచేస్తున్న కన్వర్షన్ మాఫియా పైన మీ ఒపీనియన్ ఏంటి? దీన్ని అంతం చేయడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.